IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన బంధుగణం పూర్తిగా ఏసీఏలోనే తిష్టవేసి అర్హత ఉన్నటువంటి వారికి అవకాశం లేకుండా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా దీంట్లో విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి, అలానే రోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే శనివారం దీనికి సంబంధించి సర్వసభ్య సమావేశం విజయవాడలోని ఒక హోటల్లో జరిగింది. దీంట్లో భాగంగా వీరంతా కూడా రాజీనామాలు చేయటం జరిగింది. అయితే వీరు రాజీనామాలు చేసినటువంటి నేపథ్యంలోనే త్వరలోనే ఏసీఏకి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక 35 నుంచి 40 రోజులు సమయం పడుతుందని, కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత చర్యలు ఉంటాయని, కొత్త కార్యవర్గం ఏర్పడే వరకు టెంపరీగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా సర్వసభ్య సమావేశం తెలియజేశారు. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి గతంలో ఏపీకి ఎన్నికల అధికారిగా వ్యవహరించినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నియమించుకుంటున్నట్లుగా కూడా వారు తెలియజేయటం జరిగింది. సో ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో ఏసీఏ అధ్యక్ష పదవికి, ఈ పర్యవేక్షణకి వీటికి సంబంధించి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అధ్యక్షత వహిస్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎన్నికల్లో పాల్గొంటారు ఏసీఏ ఎన్నికల్లో అని కూడా అనుకుంటున్నారు. సో పూర్తిగా ఏర్పడిన తర్వాత ఏసీఏ కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత క్రికెటర్ల సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ఏపీలో మరిన్ని క్రికెట్ స్టేడియంస్, క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వారికి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు, వారిని ఎంకరేజ్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి వాటి మీద చర్యలు చేపడతామని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.